నమస్కారం. వెల్కమ్ టు ద జీ టీవీ న్యూస్. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం పోరాటం ఆగదు. ఎమ్మిగనూరులో దళిత క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోలేదని నేతలు ఆవేదన చెందారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం పోరాటం ఆగదు అంటూ వివిధ సంఘాలు పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. ఎమ్మిగనూరులో భారత రాష్ట్రపతికి పోస్ట్ కార్డులు పంపుతూ దళిత నేతలు తమ నిరసనను వ్యక్తం చేశారు. దళితుల మత స్వాతంత్ర్య హక్కును హరిస్తున్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. క్రైస్తవ మతంలోకి మారినంత మాత్రాన కుల వివక్ష మరియు అణచివేత పోవడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు దళిత క్రైస్తవులకు 15% రిజర్వేషన్లు ఎందుకు వర్తించవని వారు ప్రశ్నించారు. ఎస్టీలు మతం మారినా వారి హోదా కొనసాగుతున్నప్పుడు దళితులకు మాత్రం ఈ వివక్ష ఎందుకని వారు నిలదీస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించి రాజ్యాంగ బెంచ్కు పంపాలని వీరు గట్టిగా కోరుతున్నారు. లక్ష్యం సాధించే వరకు ఈ ఐక్య ఉద్యమం ఆగదని, అందరూ సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. పోస్ట్ కార్డు ఉద్యమం అక్కడక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. సదస్సులు, సందర్భాలు, మా ధర్నాలు చేస్తున్నాను. పోస్ట్ కార్డు ఉద్యమం ఎవరు చేయలేదు. ఇక్కడికి హాజరైన ఎంబీకే సంఘ కాపరి రాష్ట్ర గారికి మరియు సంఘ పెద్దలకు, టీవీపీఎస్ నాయకులు దేవసామన్న గారికి మరియు అంబేద్కర్ కమిటీ భవన నిర్మాణ కమిటీ ఆదన్నకు మరియు మిగతా అందరికీ ఉద్యమాభిమానాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పరిశీలించినట్లయితే దళితుల పరిస్థితి కూడగొట్టిన నాగలి మాత్రమే. ఎందుకంటే మిగతా కులాలు ఉన్నాయి. గొట్టె, కమ్మరి, బ్రాహ్మణు, కాపు వీళ్ళందరూ క్రిస్టియానిటీ పుచ్చుకున్నప్పుడు వారికి సంబంధించిన కులము అలాగే ఉంది. కానీ ఎందుకో ఈ వివక్ష కేవలము దళితులమైన మనము క్రిస్టియానిటీ వైపు పోయినప్పుడు మన కులాన్ని కోల్పోయి బీసీసీగా వీళ్ళు ఉండాలని గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను బట్టి మనము గమనిస్తున్నాం. ఇది వివక్ష. పెద్ద కులాలకు మనకు ఉన్న వివక్షతను మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఐక్యంగా మనం పోరాడాలి. సరే, ఎస్సీ హోదాలోనే ఉందాం అంటే కులంలోనే ఉందాం. అయినా మనకు అటువైపు దేవాలయాల్లో ప్రవేశం కానీ, మోతుబరిగా ఉన్న పెద్ద కులాల యొక్క గౌరవం కానీ దక్కదు. అంటే అటు దక్కుకోకుంది, ఇటు దక్కుకోకుంది. ఆ పరిస్థితులలో మనము కూడగొట్టిన నాగరి పరిస్థితి మనమందరము ఎదుర్కొంటున్నాం. ఇలాంటి పరిస్థితి పోవాలంటే ఇలాంటి ఉద్యమాలు వాడవాడల, గ్రామ గ్రామాన, వీధి వీధుల, పట్టణాల నుంచి అందరూ ఐక్యమై మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా. మరి ముఖ్యంగా ఈరోజు దేవసామన్న గారు మరియు ఆదిన గారు ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టడం చాలా సంతోషించదగ్గది. ఇది మన రాష్ట్రపతికి వెళ్తుంది. మనం అనుకోవచ్చు, చిన్న కార్డు కదా, రాష్ట్రపతి మనకు దీనికి రిప్లై ఉంటుందని. దీని యొక్క ఆవశ్యకత తర్వాత తెలుస్తుంది. చిన్న పోస్ట్ కార్డ్ అయినా కూడా దీని యొక్క పరిణామాలు మనము ముందు చూస్తాం. ఇలాంటి ఉద్యమాలు ఒకరికి స్ఫూర్తినిస్తాయి. ఇంకొక ఊరిలో కానీ, ఇంకొక గ్రామంలో కానీ, ఇంకొక పట్టణాల్లో కానీ ఈ విధంగా ఐక్యతతో ముందుకొచ్చి మనము దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించే వరకు ఇలాంటి పోరాటాలు జరుగుతుంది. ఒక రకంగా ఇది మన మంచికే. ఎందుకంటే ఇంతకాలము మనము అటు ఇటు కాకోకుండా ఉన్నాం. ఇప్పుడు ఏదో ఒకటి విషయము ఖచ్చితంగా తెగేంత వరకు దళితులు క్రిస్టియన్గా మారినా కూడా వాళ్ళకు ఎస్సీ హోదా వచ్చేంత వరకు అందరూ పోరాడాలి. కాబట్టి ఇది మన యొక్క మంచిదే అని నేను ఉద్ఘాటిస్తూ, మనమందరము రాబోయే రోజుల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో ముందుగా సోమవారం రోజు జరిగే రాజేశ్వరుడు జరిగే రౌండ్ టేబుల్ సమీక్షలు అయితేనేమి, సార్ గారు చెప్పిన విషయాలు అయితేనేమి, ప్రతి దాంట్లో మనమందరం పాల్గొని ఎస్సీ హోదా కల్పించే వరకు మనమందరం చేయి కలిపి ముందుకు వెళ్ళి విజయం సాధించే దిశగా మనమందరం పోరాడాలని
నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, దళితులకు మతం మారే మత స్వేచ్ఛకు అడ్డుగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని, రాజ్యాంగ బెంచ్కు పునర్విచారణకు పంపాలని చెప్పి ఈ డిమాండ్లతో భారత రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము, అదేవిధంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కూడా ఈ నెల 4వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు రాజేశ్వరి ఫంక్షన్ హాల్ నందు కూడా దళిత క్రైస్తవుల సదస్సు నిర్వహిస్తున్నారు. అందులో ఎంఆర్పిఎస్తో పాటు మాల మహానాడు, దరసము, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, మాస్టర్లు వంటి సంఘాలు భాగస్వామ్యం అయ్యారు. కాబట్టి ఆ సదస్సు కూడా వేలాది మంది దళిత క్రైస్తవులు హాజరై ఉండండి. జీటీవీ న్యూస్.